క్రికెట్ ప్రపంచంలో కొందరు ఆటగాళ్లు తమ అద్భుతమైన టాలెంట్తో శిఖరాలను అధిరోధిస్తారు. కానీ మరికొందరు మాత్రం ఆ ప్రతిభను కాపాడుకోలేక మైదానం బయట చేసే పనుల వల్ల లేదా క్రమశిక్షణ రాహిత్యం వల్ల తమ అద్భుతమైన కెరియర్ను మధ్యలోనే నాశనం చేసుకుంటారు. మ్యాచ్ ఫిక్సింగ్, సెలెక్టర్లతో గొడవలు, బోర్డుతో విభేదాలు, ఇలా రకరకాల కారణాలతో తమ అంతర్జాతీయ క్రికెట్ జీవితాన్ని తలకిందులు చేసుకుంటారు. ఇలా తన జీవితాన్ని తలకిందులు చేసుకున్న ప్రముఖ 5 క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ వన్, పాకిస్తాన్ స్పీడ్ స్టార్ మహమ్మద్ అమీర్ ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ ను వణికించాడు. అయితే 2010లో లార్డ్స్ టెస్టులో కావాలని నో బాల్స్ వేసి స్పీడ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడు. దీనివల్ల జైలు శిక్షతో పాటు 5 ఏళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. నిషేధం తర్వాత జట్టులోకి వచ్చినప్పటికీ అప్పటి కోచ్లు పీసీబీ మేనేజ్మెంట్ తో అతనికి అస్సలు పడేది కాదు. మానసిక వేధింపులకు గురి అవుతున్నానని ఆరోపిస్తూ చాలా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. సెకండ్ వన్, ఎస్ శ్రీశాంత్. భారత జట్టు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో శ్రీశాంత్ పాత్ర మరువలేనిది. కానీ 2013 ఐపీఎల్ స్పీడ్ ఫిక్సింగ్ ఉదంతం అతని జీవితాన్నే మార్చేసింది. ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం, బీసీసీఐ జీవితకాల నిషేధం విధించడంతో అతని కెరియర్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఏళ్ల తర్వాత కోర్టు ద్వారా క్లీన్ చీట్ వచ్చి నిషేధం తొలగించినప్పటికీ అప్పటికే అతని వయసు మించిపోయింది. మూడవ అతను కెవిన్ పీటర్సన్. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత టాలెంటెడ్ బ్యాటర్లలో పీటర్సన్ ఒకడు. అయితే అతని నోటి దురుసు, మొండితనం అతనికి శాపంగా మారింది. 2012లో సౌత్ ఆఫ్రికా సిరీస్ సమయంలో తన సొంత కెప్టెన్ ఆండ్రూ స్టాస్ గురించి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు అవమానకరమైన మెసేజ్లు పంపి దొరికిపోయాడు. ఆ తర్వాత కోచ్ పీటర్ మూర్స్ తో గొడవలు, బోర్డుతో విభేదాల కారణంగా 2014లో అతన్ని జట్టు నుంచి శాశ్వతంగా తప్పించారు. నాలుగో అతను అంబడి రాయుడు. భారత బ్యాటరు అంబడి రాయుడు టాలెంట్ ఉన్న విభేదాలకు కేరప్ అడ్రస్ గా నిలిచాడు. 2019 వన్డే వరల్డ్ కప్ జట్టులో అతనికి చోటు దక్కలేదు. అప్పుడు సెలెక్టర్ ఎంఎస్ ధోనీకే ప్రసాద్ విజయ్ శంకర్ ఒక 3D ప్లేయర్ అని వ్యాఖ్యానించాడు. దీనిపై రాయుడు వన్డే కప్ చూడడానికి 3D గ్లాసెస్ ఆర్డర్ చేశానని ట్వీట్ చేశాడు. ఈ వ్యంగ్య వ్యాఖ్యలు బోర్డుకు కోపం తెప్పించాయి. ఆ మనస్తాపంతోనే రాయుడు హఠాత్తుగా రిట్రీట్మెంట్ ప్రకటించాడు. ఫిఫ్త్ వన్, ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కెరియర్ ఎప్పుడు వివాదాలతోనే సాగింది. భారత్ తో మంకీ గేట్ వివాదం ఒకెత్తైతే అతని వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం మరో ఎత్తు. టీమ్ మీటింగ్స్ కు రాలేకపోవడం, తాగి ప్రాక్టీస్ సెషన్లకు రావడం వంటి పనులతో బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. 2009 టీ20 వరల్డ్ కప్ కు ముందే క్రమశిక్షణ కారణాలతో అతన్ని ఇంటికి పంపేశారు. ఆ తర్వాత అతను మళ్లీ ఆస్ట్రేలియా జెర్సీ ధరించలేకపోయాడు. మరి ఈ 5 ప్లేయర్ల గురించి మీరేమంటారో అని కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.